మిలాదున్ నబీ కార్యక్రమాలు సెప్టెంబర్ 16వ తేదీ జరగవలసి ఉండగా ఎంఐఎం ముస్లిం మత పెద్దలతో పాటు తెలంగాణ వ్యాప్తంగా ఒక సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నారు. గణేష్ నిమజ్జనం 17వ తేదీ ఉండడంతో ముస్లింలు మిలాదున్ నబీ కార్యక్రమాలు సెప్టెంబర్ 19వ తేదీ నిర్వహించుకుంటామని ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఎంఐఎం పార్టీ నేతలు కూడా ముస్లిం మత పెద్దలతో ప్రత్యేక సమావేశమైన తర్వాత మత పెద్దలు కొద్దిసేపటికి తమ నిర్ణయాన్ని ప్రకటించారు. అస్సలాము అలైకుం, అందరినీ నమస్కారము. ఈరోజు దేవుని దయ వల్ల ఈ అనౌన్స్ చేస్తుంది వచ్చేట మీలాదు నబీ సల్లల్లాహు అలైహి వసల్లం పండుగ సందర్భంగా మీలాద్ జులూస్ ఏర్పాటు చేస్తాం. మర్కజీ మీలాద్ జులూస్ కమిటీ సెంట్రల్ ప్రొసెషన్ లాగా సిన్స్ 2008 నుంచి అని ఇంత కూడా ముందు నుంచి వస్తుండే. ఇప్పుడు సెంట్రల్ పొజిషన్ లాగా మనం ఇప్పుడు తయారు చేసినాం. దానికి ఏం చేస్తున్నాం అంటే లాస్ట్ ఇయర్ కూడా మన వేరే బ్రదర్స్, మన హిందూ బ్రదర్స్ పండుగ గణేష్ చతుర్థి కూడా నిమజ్జనం రోజు అదే రోజుకు వస్తుంది. ఈ రోజు 1 డే బిఫోర్ వచ్చింది. దాని గురించి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మన ఆనరబుల్ సీఎం రేవంత్ రెడ్డి గారు అండ్ వాళ్ళ మినిస్టర్ అంతా కలిసి మన అక్బరుద్దీన్ ఓవైసీ గారు ద్వారా ఒక మీటింగ్ కండక్ట్ చేసిండ్రి. మర్కజీ మీలాద్ జులూస్ కమిటీకు పిలిపించి దాంట్లో వాళ్ళు రిక్వెస్ట్ చేసిరి, హంబల్ రిక్వెస్ట్ చేసిరి, మీరు చూడండి ఇప్పుడు వాతావరణం ఎట్లా మంచిగా పీస్ఫుల్గా నడుస్తుంది. కొద్దిగా మిస్యూజ్ పర్సన్స్ ఉంటారు, ట్రబుల్ మంగర్స్, వాళ్ళు కొద్దిగా మిస్యూజ్ చేయడానికి అవకాశం దొరుకుతుంది. మనం ఒకటేసారి 2 ప్రొసెషన్లు 2 పండుగలు ఒకసారి అయితే, లేకుంటే పండుగలు చేయడానికి ఏం అభ్యంతరం లేదు. కానీ కొంతమంది క్రిమినల్స్ ఉంటారు, వాళ్ళు హంటింగ్ కూర్చుంటారు, ఏదో రకంగా మన పీస్కు చెడగొట్టడానికి వాళ్ళు ఆలోచించుకుంటూ ఉంటారు. వాళ్ళని మనం ఎట్లా ఫెయిల్ చేయాలి అంటే మనం అంతా మత పెద్దలతో మొత్తం మష్వరా చేసుకొని అంతా అడ్వైజ్ తీసుకొని మన సీఎం గారు చెప్పిన మాటకు నిలబెట్టాలి అని, అది కూడా ఆయన మాట కాక కూడా మన భగవంతుడు ఏ మాటని మంచిగా ఒప్పుకుంటారు. అనే మంచిగా వాతావరణం పీస్ఫుల్గా శాంతిగా ఉంటేనే భగవంతుడికి చాలా మంచి కనబడుతుంది. దానివల్ల మేము డిసిజన్ తీసుకున్నాం, నిర్ణయంకి వచ్చిన ఒకటి అనే మన జులూస్ 16 సెప్టెంబర్కు వస్తుండే. ఆ 16 సెప్టెంబర్కు పోస్ట్పోన్ చేసి 19 సెప్టెంబర్ ఆఫ్ 2024కు మన జులూస్ ఏర్పాటు చేస్తున్నాము. రూట్స్ మాత్రం సేమ్ మక్కా మస్జిద్ నుంచి వెళ్ళి మన చార్మినార్, పత్తర్గట్టి, గుల్దార్ పురాణా నుంచి మళ్ళీ రౌండ్ తిరుగుంటా ఇక్కడ మళ్ళీ మొగల్పుర మాల్టా హోటల్ దగ్గర వచ్చి జులూస్ కంక్లూడ్ అవుతుంది. ఇంకోటి మన వేరే బ్రదర్స్ తోటి నేను కోరుకుంటాను ఏంటంటే, ఇప్పుడు మన ముస్లిం సోదరులు మన హిందూ బ్రదర్స్కు రెస్పెక్ట్ ఇచ్చుకుంటా మన పండుగని అంత ఎమోషనల్గా ఉంటే కూడా మనం పోస్ట్పోన్ చేసుకున్నాం. వాళ్ళు కూడా దాన్ని రెస్పెక్ట్ ఇచ్చుకుంటా ప్రాపర్ రెస్పాన్స్ ఇచ్చుకుంటా మంచి వాతావరణంకు నిలబెట్టుకుంటా మీ జులూసులు కూడా మంచిగా తీసుకోవాలి. మంచిగా కొద్దిగా ఎమోషనల్ యంగ్స్టర్స్ ఉంటే కొద్దిగా వాళ్ళకు మంచి బుద్ధి చెప్పుకుంటా మంచిగా అరే చూడ బాబు గారు మన ముస్లిం సోదరులు ఎంత పెద్ద మనసు చేసి సాక్రిఫైస్ చేసి లాస్ట్ ఇయర్ కూడా ఈ సంవత్సరం కూడా అంత పెద్ద మనసుతో పాటు వాళ్ళు ఇది చేసి మీరు కూడా దాన్ని ప్రాపర్ రెస్పెక్ట్ చేయాలి, దాన్ని మిస్యూజ్ చేయొద్దు అని వాళ్ళు కూడా మన వేరే మతంకి మొక్కేట వల్ల మత పెద్దలతోటి నా ఒక చిన్న బింతి రిక్వెస్ట్.